700కి పైగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లు. మీరు మాట్లాడేటప్పుడు ఏదో రోబో మాట్లాడినట్టుగా ఉంటుంది గానీ, ఒక మనిషి మాట్లాడినట్టుగా ఉండదు. 700కి పైగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లు, 2,00,00,000కి పైగా ప్రోగ్రామర్లు. వాళ్ళకి తోడుగా మీరు చేరబోతున్నారు. ఈ 700 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ల గురించి తెలుసుకుందాం అనుకుంటే గనక, ఒకరోజు వికీపీడియా ఓపెన్ చేసి చదవడం మొదలుపెడితే, అవి అన్నిటి గురించి తెలుసుకునేసరికి ఓ 2 ఏళ్ళు పడుతుంది. ఉన్నవి తిప్పి తిప్పి కొడితే 6 ఆపరేటింగ్ సిస్టమ్‌లు. ఈ 6 ఆపరేటింగ్ సిస్టమ్‌లో రన్ అవ్వడానికి ఈ 700 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లు రాయాల్సిన అవసరం ఉందా? అసలు ఇన్ని లాంగ్వేజ్ ఎందుకున్నాయి? వాటికి ఏమైనా ఉపయోగం ఉందా? లేకపోతే జనాలు పని పాట లేక తయారు చేసినవేనా? ఇలా రకరకాల ప్రశ్నలు చాలామందికి వస్తూ ఉంటాయి. మరెందుకు ఆలస్యం? మొదలు పెడదాం రండి. ఈరోజు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తయారు చేయాల్సిన అవసరం గురించి, అలాగే వీటిలో తయారైన 10 అత్యంత ముఖ్యమైన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి కాస్త విహంగ వీక్షణం చేద్దాం. జనాలు మాట్లాడుకునే భాషల్లాగానే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా ఒక స్టైల్ ఉంటూ ఉంటుంది. అంటే ఒక జనరేషన్లో జనాలు ఒకలాంటి ప్రోగ్రామ్స్ రాయడానికి బాగా ఇష్టపడుతూ ఉంటారు. కాస్త ఆలోచించి చూస్తే వేలం వెర్రి కూడా అనుకోవచ్చు. ఒకానొక టైంలో ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది మంచి ఫ్యాషనబుల్గా ఉండేది. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా సరే, ఇగో మా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ డిజైన్ని సపోర్ట్ చేస్తుంది, మా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మీరు ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయొచ్చు, అది చేయొచ్చు అని చెప్పి బాగా ఉదరగొడుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ మోజుంది. ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ గురించి మనం తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం, లేకపోతే ఈరోజు కాస్త పాసింగ్ రిమార్క్ లాగా దాని గురించి చెప్పుకుందాం. ప్రోగ్రాం రాయటంలో స్టైల్ ఉన్నట్టే, అసలు ప్రోగ్రామ్ ఒకలాంటి లాంగ్వేజ్లోనే ఎందుకు రాయాలి, వేరేలాగా ఎందుకు రాయకూడదు అని చెప్పి ఎప్పుడో ఒకళ్ళకి ఒక ఆలోచన తెలుస్తూ ఉంటుంది. దీనికి కారణాలు ఏవైనా కావచ్చు. మొట్టమొదటిది బోర్. అంటే ఏంటి? నువ్వు 20-30 ఏళ్ళుగా ఒకటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాసి రాసి ఈ పక్కన ఒక కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉండే ఫీచర్లు బాగా నచ్చి నీ దాంట్లో అవి లేవేంట్రా బాబు అని ఒక సరికొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తయారు చేయడానికి నువ్వు ఉద్యుక్తుడు అవ్వచ్చు. అలా కాకుండా ఎప్పుడో పాత ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒకదాన్ని తీసుకొని దాని మీద కొత్త ఫీచర్లను రుద్ది రీమిక్స్ చేసి సరికొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని తయారు చేయొచ్చు. అలా కాకుండా ఒక కంపెనీ తన తయారు చేస్తున్న ప్రోడక్ట్స్కి బ్యాక్ బోన్ లాగా ఉండడం కోసం, అంటే బాగా సపోర్ట్ ఇవ్వడం కోసం తనే ఒక కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తయారు చేసి దాంతోటే తనకు కావాల్సిన ప్రొడక్ట్స్ అన్నిటిని తయారు చేస్తూ ఉండొచ్చు. ఇది ఇంకో రకం. ఈరోజు మనం చూడబోతున్న 10 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లు వీటిలో ఏదో ఒక కోవకు చెందినవే. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే దాని సింటాక్స్, అంటే ఎలా రాస్తారు అనే కాదు, దానికి ఒక ఈడియం ఉంటుంది, అంటే నానుడి లేకపోతే జాతీయం అనమాట. ఉదాహరణకి మీకు తెలుగు నేర్చుకోవాలనుకుంటే కనుక ఒక డిక్షనరీ ఓపెన్ చేసి పదాలన్నీ నేర్చేసుకుంటే తెలుగు వచ్చినట్టేనా? కాదు కదా. ఒకవేళ అలా నేర్చుకుంటే కనుక మీరు మాట్లాడేటప్పుడు ఏదో రోబో మాట్లాడినట్టుగా ఉంటుంది కానీ ఒక మనిషి మాట్లాడినట్టుగా ఉండదు. ఉదాహరణకి తెలుగులో మనకి బోల్డు జాతీయాలు ఉంటాయి. అంటే ఆటలో అరటిపండు, లేకపోతే కనుక ఎంత చెట్టుకి అంత గాలి, ఇలాంటివేవో రకరకాలు మాట్లాడుతూ ఉంటాం. వీటిని కనుక లిటరల్గా తీసుకుంటే ఆటలో అరటిపండు ఏంటి, ఆడుతున్నప్పుడు ఏమన్నా అరటిపండు కాలికి తగిలిందా, ఇలాంటి రకరకాల క్వశ్చన్స్ రావచ్చు. కానీ తెలుగు వచ్చిన వాడికి మాత్రం ఆటలో అరటిపండు అనే వర్డ్ని ఎలా ఇంటర్ప్రిట్ చేయాలో అర్థమవుతుంటుంది. అలానే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా అంతే. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం అంటే ఊరికే సింటాక్స్ నేర్చుకుంటే సరిపోదు. ఆ లాంగ్వేజ్ సంబంధించిన ఒక స్టైల్, ఒక ఇడియం ఉంటుందన్నమాట. అది నేర్చుకోవడానికి చాలా కాలం పడుతుంది. అలా మీరు ఒక లాంగ్వేజ్లో పరిపూర్ణంగా దాన్ని బాగా అర్థం చేసుకొని ఆ లాంగ్వేజ్లో వాళ్ళకి అర్థమయ్యే విధంగా రాయటానికి బోల్డ్ ఎక్స్పీరియన్స్, అలాగే బోల్డ్ తప్పులు చేయాల్సి ఉంటుంది. ఈరోజు మనం వాటన్నిటి గురించి తెలుసుకోవడానికి కుదరదు కనుక ప్రోగ్రాముల యొక్క రకాల గురించి తెలుసుకుందాం. అంటే ఈ 10 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లు ఎందుకు తయారు చేశారు, అవి ఎక్కడ రన్ అవుతాయి, వాటి ప్రత్యేకతలు ఏంటి, మీరు నేర్చుకోవాలనుకుంటే కనుక ఎలా ఆలోచించాలి ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి అని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఎన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నా, ఎవరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రాసినా కూడా మొట్టమొదట మనం ఆలోచించేది అసలు ఎక్కడ రన్ అవుతుంది ఇది.
సరిగ్గా ఇక్కడే మొదలు పెడదాం. కంప్యూటర్కి అతి దగ్గరగా రన్ అవ్వాలంటే కనుక మెషిన్ లాంగ్వేజ్లోకి కంపైల్ అవ్వాలి కోడ్. అలా మెషిన్ లాంగ్వేజ్లో కంపైల్ అయిన కోడ్ ఇంకా ఫర్దర్గా ఎటువంటి మార్పులు లేకపోతే ఇంటర్ప్రిటేషన్స్ అంటే ఎవడో ఒకడు తర్జుమా చేయడానికి అవకాశం లేకుండా రన్ అవుతుంది కాబట్టి అత్యంత వేగంగా రన్ అవుతూ ఉంటుంది. ఇలా మెషిన్కి దగ్గరగా రన్ అవుతున్న ప్రోగ్రామ్స్ని కొన్ని చూద్దాం. మనం మాట్లాడుకోబోతున్న 10 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ల్లో 3 మెషిన్కి అత్యంత దగ్గరగా రన్ అవుతూ ఉంటాయి. మొట్టమొదటిది స్విఫ్ట్. ఈ స్విఫ్ట్ చాలా కొత్తగా వచ్చిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఐఓఎస్ అంటే ఐఫోన్ లేదా మ్యాక్ డెవలప్మెంట్తో పరిచయం ఉన్న వాళ్ళు ఎవరికైనా అంత క్రితం అంటే ఒక 5-6 ఏళ్ల క్రితం ఆబ్జెక్టివ్ సి అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి తెలిసే ఉంటుంది. ఎప్పుడో తయారు చేసిన సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి సరికొత్త హంగులు అద్దుతూ యాపిల్ తన ఆ, వాళ్ళు తయారు చేసుకున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈ ఆబ్జెక్టివ్ సి. దాని మీదే ఇన్నాళ్ళు ఐఫోను ఐప్యాడ్ లేకపోతే మ్యాక్ డెవలప్మెంట్ని వాళ్ళు కొనసాగించారు. కొత్తగా వస్తున్న డెవలపర్స్కి అది అంతగా రుచించట్లేదు. వాళ్ళేమో ఇంత పాత లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ రాయడానికి కాస్త కష్టంగా ఉంది అన్నట్టుగా ఫీల్ అవడం మొదలుపెట్టారు. ఇటువంటి సమస్యల్ని అడ్రస్ చేయడం కోసం యాపిల్ తీసుకొచ్చిన సరికొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్విఫ్ట్. ఇది అత్యంత మోడర్న్ అంటే ప్రస్తుతం రకరకాల లాంగ్వేజ్ల్లో ఉన్న స్టైల్కి సంబంధించిన రకరకాల ఫీచర్స్ అన్నిటినీ ఇందులో పొందుపరిచారు. అలాగే ఇది కంపైల్ అయినప్పుడు మెషిన్ కోడ్కి కంపైల్ అవుతుంది కాబట్టి బాగా వేగంగా రన్ అవ్వగలుగుతుంది. అలానే యాపిల్ తయారు చేసిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి వాళ్ళ డివైజెస్ మీద అత్యద్భుతంగా రన్ అవుతుంది. నెక్స్ట్ మనం చూడబోయే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రస్ట్. ఈ రస్ట్ మొజిల్లా ఫౌండేషన్ తయారు చేసిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మీలో కనుక ఇంకా ఫైర్ ఫాక్స్ వాడుతున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ ఫైర్ ఫాక్స్ని మేనేజ్ చేసే కంపెనీ పేరే మొజిల్లా. ఈ మొజిల్లా సికి ఆల్టర్నేటివ్గా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి చాలా కాలం నుంచి చూస్తుంది. వాళ్ళు ఈ రస్ట్ తయారు చేయడం గల ముఖ్యమైన కారణం మెమరీ రిలేటెడ్ ఇష్యూస్ని సాల్వ్ చేస్తూ సిస్టమ్ ప్రోగ్రామింగ్ని తయారు చేయాలి అనే ఉద్దేశం అన్నమాట. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఉన్న మెయిన్ ఎయిమే మెమరీ సేఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. ఇది అంటే మీరు ఒక ప్రోగ్రామ్ రాశారంటే మెమరీలో ఎటువంటి మిస్టేక్స్ చేయడానికి చాలా కష్టం అనమాట ఈ లాంగ్వేజ్లో. మరొక లాంగ్వేజ్ గో. గూగుల్ తయారు చేసిన ఈ గో లాంగ్ ఇది కూడా సికి ప్రత్యామ్నాయంగా సిస్టమ్స్ ప్రోగ్రామింగ్ రాయడం కోసం తయారు చేసిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తయారు చేయడం మనకు ఒక ఉద్దేశం ఉంటుంది. ఎలాగైతే యాపిల్ తన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తయారు చేస్తున్నప్పుడు డెవలపర్ ప్రొడక్టివిటీ, డెవలపర్స్ కొత్త వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి కాస్త మంచి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవసరం ఉంది, లేకపోతే కనుక వాళ్ళ ప్లాట్ఫామ్కి డెవలప్ చేయడానికి కష్టపడతారు అనే ఉద్దేశంతో తయారు చేసింది స్విఫ్ట్. అలానే మొజిల్లా మరియు గూగుల్ ఈ రెండు సిని రీప్లేస్ చేస్తూ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తయారు చేద్దాం అనుకున్నాయి కాబట్టి వాళ్ళు ఆ ఫోకస్ మాత్రమే చూపిస్తారు అందులో. అంటే ప్రోగ్రామ్ని ఎంత వేగంగా కంపైల్ చేయొచ్చు, అలాగే ఎంత ఫాస్ట్గా రన్ అయ్యేలాగా చేయొచ్చు. ఈ రెండు వాళ్ళ ముఖ్య ఉద్దేశాలు. ఇవి కాకుండా గోకి ఇంకొక ఉద్దేశం కూడా ఉంది. ప్రోగ్రామర్స్ ఎప్పుడు కూడా 10 రకాల ఆప్షన్స్ ఇస్తే కనుక ఈ 10 ఆప్షన్స్లో ఏవో ఒకటి చెత్త ఆప్షన్ చూస్ చేసుకుంటారు అనే ఉద్దేశంతో అత్యంత తక్కువ ఆప్షన్స్ ఉన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గో అన్నమాట. మీరు కనుక గో చూస్తే మిగతా లాంగ్వేజ్ అన్నిటిలో లూప్స్ తిరగడానికి ఫర్ లూప్ అని, వై లూప్ అని, డూ వైల్ అని రకరకాలుగా ఉంటాయి. గోలో మీరు కనుక గమనిస్తే కనుక ఒకే ఒక ఫర్ లూప్ ఉంటుంది అంతే. అలాగే కోడ్ ఫార్మాటింగ్ కూడా మీ ఇష్టం వచ్చినట్టు ఫార్మాట్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు జావాలో లేకపోతే ఇంకేదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకుంటే ప్రోగ్రామ్ రాస్తారు, సేవ్ చేస్తారు, చెక్-ఇన్ చేసేస్తారు. కానీ మీకు తగ్గట్టుగా మీరు ఫార్మాట్ చేసుకుంటారు, మీ ఫ్రెండ్కి తగ్గట్టుగా లేకపోతే మీ కొలీగ్కి తగ్గట్టుగా వాడు ఫార్మాట్ చేసుకుంటాడు. ఇలా కాకుండా ఉండటం కోసం ఈ ఫార్మాటింగ్ సమస్యల్ని కూడా వాళ్ళే అడ్రస్ చేస్తూ కంపైలర్తో పాటే వాళ్ళే ఫార్మాటింగ్ ఆప్షన్స్ కూడా ఇచ్చారనమాట. మొజిల్లా వాళ్ళు తయారు చేసిన రస్ట్ ఇందా మనం అనుకున్నట్టు ఒక పిచ్చి పట్టినట్టు మెమరీ మేనేజ్మెంట్ మీద వాళ్ళు పెట్టిన దృష్టి వల్ల ప్రోగ్రామ్స్ రాయడం అంత ఈజీ ఏం కాదు. ఎందుకంటే మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మీరు అలవోకగా వేరియబుల్స్ డిక్లేర్ చేస్తూ అసైన్ చేస్తూ వెళ్తారు. కానీ మెమరీ ఇష్యూస్ని మీద వాళ్ళు దృష్టి పెట్టి మెమరీని ఎలా మేనేజ్ చేయాలి అనే దాని మీద ప్రోగ్రామర్స్ తప్పులు చేయకుండా ఉండటం కోసం వాళ్ళు తీసుకున్న జాగ్రత్తల వల్ల చాలా రిస్ట్రిక్టివ్గా కనిపిస్తూ ఉంటుంది.
దాదాపు 10 నిమిషాలు దాటుతోంది. కాస్త వేగం పెంచుదాం. సరే, మెషిన్కి దగ్గరగా రన్ అయ్యే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూసాం. మెషిన్ కన్నా కాస్త పైన సరిగ్గా ఎగ్జిక్యూట్ అవుదాం అనుకున్నప్పుడు మెషిన్ లాంగ్వేజ్లో కనుక ఏవైనా మారగలిగింది అనుకోండి, ఒకలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి. ఆ అడ్వాంటేజ్ ఏంటో తర్వాత చూద్దాం. ముందు అలా మెషిన్ కన్నా కాస్త ఒక స్టెప్ పైన వేరే మెషిన్ లాంటి మెషిన్నే వర్చువల్ మెషిన్ అంటాం. ఈ వర్చువల్ మెషిన్స్లో అత్యంత పాపులర్ వర్చువల్ మెషిన్, కరెక్ట్, మీరు విన్నదే, జావా వర్చువల్ మెషిన్. ఈ జావా వర్చువల్ మెషిన్లోకి మీరు కనుక జావా బైట్ కోడ్ కంపైల్ చేసి కనుక ఇవ్వగలిగితే జావా వర్చువల్ మెషిన్కి, అది ఏ మెషిన్ మీదైనా, అంటే జావా వర్చువల్ మెషిన్ ఇంప్లిమెంట్ చేస్తున్న ఎటువంటి మెషిన్ మీదైనా సరే, మీ ఆండ్రాయిడ్ ఫోన్స్ దగ్గర నుంచి మార్స్ రోవర్ దాకా ఎక్కడైనా సరే ఆ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతాయి. వీటిలో అత్యంత ముఖ్యమైన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లు జావా, కాట్లిన్, స్కాలా, క్లోజర్. ఇవే కాకుండా వందలాది ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ జావా బైట్ కోడ్కి కంపైల్ అవ్వగలుగుతాయి. ఈ 4 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి ఇప్పుడు చూద్దాం. ప్రోగ్రామింగ్ ఫీల్డ్లో ఉంటూ జావా గురించి వినని వాళ్ళు ఎవరూ ఉండరు. ప్రస్తుతం అన్ని కంపెనీల్లో జావా ప్రోగ్రామ్ ఒకటన్నా రన్ అవుతూ ఉంటుంది. దానికి కారణాలు అనేకం. ఒకటి, ఎన్ని రకాలంటే విండోస్, లినక్స్, అలానే ఎన్ని రకాల ఓఎస్లు ఉన్నా సరే వాటన్నిటి మీద చాలా ఈజీగా రన్ అవ్వగలిగేది జేవిఎం. అంటే జేవిఎం లేని ప్లాట్ఫామ్ అంటూ లేదు అంటే కనుక అతిశయోక్తి కాదు. సితో పోటీ పడగలిగే వేగం, అలానే ఆటోమేటిక్ మెమరీ మేనేజ్మెంట్, గార్బేజ్ కలెక్షన్ వల్ల ఎటువంటి వాళ్ళైనా చాలా అనాయాసంగా ప్రోగ్రామ్స్ రాసేయగలుగుతూ ఉంటారు. అలానే కంపైల్డ్ లాంగ్వేజ్ అవడం వల్ల ఒకసారి కంపైల్ అయ్యి బైట్ కోడ్ కనుక వస్తే రన్ అవుతుంది అనే నమ్మకం కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇందాక ఆబ్జెక్టివ్ సీకి వచ్చినట్టే దీనికి ఒక సమస్య వచ్చింది, బాగా పాతబడిపోయింది. కొత్త ప్రోగ్రామర్స్ జావాకి వచ్చినప్పుడు, ఓర్ నాయనో, చిన్న ప్రోగ్రామ్ రాయాలంటే ఇన్ని లైన్ల కోడ్ రాయాలా, ఇంత వర్బాసిటీ ఉంది అంటే బాగా పెద్ద పెద్ద స్టేట్మెంట్లు చెప్తే కానీ చిన్న ప్రింట్ చేయలేము అని చెప్పి బాగా చిరాకు పడుతూ ఉండేవాళ్ళు. ఇలాంటి సందర్భంలోనే పాత లాంగ్వేజుల్ని, కొత్త లాంగ్వేజుల్ని మళ్ళీ జేవిఎం మీదకి మూవ్ చేసే ఒక ఉద్యమం మొదలైంది. వాటిలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చినవి స్కాలా ఒక ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. కానీ జేవిఎం మీద రన్ అవుతున్న వల్ల జావాలో ఇన్నాళ్ళు రాసిన రకరకాల లైబ్రరీస్ని డైరెక్ట్గా వాడుకునే అవకాశాన్ని అది కల్పిస్తూ ఉంటుంది. ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవడం వల్ల మీరు మోడర్న్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లాగా అది బిహేవ్ చేయగలుగుతుంది. అలానే మీరు గత 20 ఏళ్ళుగా రాస్తున్న జావా ప్రోగ్రామ్స్ అన్నిటినీ ఈ స్కాలా ప్రోగ్రాంలో వాడుకునే వెసులుబాటు కల్పిస్తుంది. ఇలాంటి కోవలోకే వచ్చింది ఇంకోటి, క్లోజర్. 1970ల్లో తయారైన లిస్ప్ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నిటికీ ఒక ముత్తాత లాంటిది. అది అత్యంత చిన్న సింటాక్స్ తోటి ఎంత కాంప్లికేటెడ్ ప్రోగ్రామ్స్ రాయగలిగే వెసులుబాటు కల్పిస్తూ ఉంటుంది. కానీ బోల్డ్ పారంథసిస్ అంటే బ్రాకెట్లు ఉండటం వల్ల ప్రస్తుతానికి బాగా మోజు తగ్గిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అది. ఈ పాతబడిపోయిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కొత్త జీవాన్ని కల్పిస్తూ జేవిఎం మీదకి పోర్ట్ చేశాడు రిచికి అని ఆయన. ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో స్టైల్లో మీరు లిస్ప్ కోడ్ని జేవిఎం మీద రాయొచ్చు. జేవిఎం మీద రన్ అవటం వల్ల గత 20-30 ఏళ్ళుగా ఉన్న అన్ని లైబ్రరీస్ని ఇందులో డైరెక్ట్గా వాడుకునే అవకాశం స్కాలా లాగానే దీనికి కూడా లభిస్తూ ఉంటుంది. దానివల్ల ఒక కొత్త స్టైల్ ఆఫ్ ప్రోగ్రామింగ్కి మనం శ్రీకారం చుట్టాం. క్లోజర్ అనేది లిస్ప్ అంటే లిస్ట్ ప్రాసెసింగ్. ఏ ప్రోగ్రామ్ అయినా కూడా ఒక లిస్ట్ అంటే ఒక అరే లాగా మీరు రిప్రజెంట్ చేయొచ్చు అనే కాన్సెప్ట్ తోటి తయారైన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. చాలా వింతగా ఉంటుంది, మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నిటికన్నా చాలా భిన్నంగా ఉంటుంది. కానీ ఒక్కసారి అర్థమైందంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా, సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు మాట్లాడుకున్న స్కాలా, క్లోజర్ ఈ రెండు ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని జావా వర్చువల్ మెషిన్కి తీసుకొచ్చాయి. కానీ అవి అంత ఈజీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏం కాదు అందరికీ. చాలామందికి అలవాటైన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒక ప్రోగ్రామ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా ఇది చెయ్యి, అది చెయ్యి, అలా చెయ్యి, ఇలా చెయ్యి అనే స్టేట్మెంట్స్తో నిండిపోయి ఉంటుంది. మామూలుగా బాగా అలవాటు అవడం వల్ల చాలామంది ప్రోగ్రామర్స్ అలానే ఆలోచిస్తారు కూడా. వీళ్ళ కోసం ఒక మోడర్న్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జేవిఎం మీద కావాలని చెప్పి
ఇంటెలిజే ఐడియా తయారు చేసే జెట్ బ్రెయిన్ సంస్థ తయారు చేసిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాట్లిన్. ఇది ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు, అలా అని పూర్తిగా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. అది కాస్త ఇది కాస్త ఉన్న కిచిడీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. కానీ జనాలకి కిచిడీ అంటే ఇష్టమే కదా, అందుకనే బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇప్పుడు ఆండ్రాయిడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి జావాతో పాటుగా, అంటే ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ తయారు చేయడానికి జావాతో పాటుగా కాట్లిన్ కూడా మీరు యూస్ చేయొచ్చు. ఇప్పటిదాకా మెషిన్ మీద రన్ అయ్యే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లు, మెషిన్ ప్రోగ్రామ్లోకి మారే ప్రోగ్రామ్స్ గురించి చూసాం. ఇప్పుడు మనం చూడబోతున్న ఈ 2 లాంగ్వేజ్లు ఒక ప్రత్యేకమైన ఒక ఎన్వైర్న్మెంట్లో మాత్రం రన్ అవుతాయి. అది మనందరికీ బాగా ఇష్టమైనది బ్రౌజర్. బ్రౌజర్ మీద మొట్టమొదట నెట్స్కేప్ వాళ్ళు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని తయారు చేశారు. అది బ్రౌజర్లో చిన్న చిన్న స్క్రిప్టింగ్కి బాగా పనికొస్తుందని చెప్పి అంతకంత ఉన్న ఇందాక లిస్ప్ అనే లాంగ్వేజ్ సంబంధించిన స్కీమ్ అనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆధారంగా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తయారు చేయమని చెప్పారు వాళ్ళలో ఒక డెవలపర్ని. వాడు తయారు చేసిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రిలీజ్ చేసే టైంకి స్కీమ్ లానే ఉండేది. అంటే ఆ బ్రాకెట్లతోటి, లేకపోతే కాస్త ఇప్పుడు మనం చూస్తున్న జావా స్క్రిప్ట్ లాగా కాకుండా ఉండేది. కానీ జావా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది అని తెలుసుకున్న తర్వాత ఆ ఊపుని కొనసాగిద్దామని చెప్పి ఆ జావాలో నుంచి జావా తీసి ఈ స్క్రిప్ట్కి యాడ్ చేసి జావా స్క్రిప్ట్ అని చెప్పి ఒక కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని బ్రౌజర్ మీదకి రిలీజ్ చేశారు. మొట్టమొదట్లో పెద్దగా అందరూ ఇంట్రెస్ట్ చూపెట్టేవాళ్ళు కాదు. ఎవరో ఈ వెబ్సైట్లు తయారు చేసేవాళ్ళు ఈ బటన్ నొక్కితే అది చెయ్యి, లేకపోతే కనుక స్క్రీన్ మీద ఆ మూల నుంచి ఈ మూల దాకా ఒక రాకెట్ పంపించు, ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉండేవి. కానీ బ్రౌజర్స్ ఎప్పుడైతే బాగా వేగంగా పనిచేయడం మొదలుపెట్టాయో, అంటే మెషిన్స్ బాగా ఫాస్ట్గా పనిచేయడం మొదలుపెట్టిన తర్వాత బ్రౌజర్స్ కూడా బాగా ఫాస్ట్గా స్క్రిప్ట్ని ఎగ్జిక్యూట్ చేయగలగడం మొదలుపెట్టాయి. అప్పుడు దాని పవర్ ఏంటో తెలిసొచ్చింది. అలానే ఇంటర్నెట్ యుగంలో గూగుల్, మైక్రోసాఫ్ట్ ఈ కంపెనీలు తమ తమ సాఫ్ట్వేర్ని బ్రౌజర్ మీదకి పోర్ట్ చేయడం కోసం జావా స్క్రిప్ట్ని బాగా వేగంగా సరికొత్త పుంతలు తొక్కించాయి. అలా బ్రౌజర్తో మొదలైన ఈ జావా స్క్రిప్ట్ ప్రయాణం ఒక డెవలపర్ పుణ్యమాని బ్రౌజర్ మీదే ఎందుకు, డైరెక్ట్గా ఒక మెషిన్ మీద రన్ చేయొచ్చు కదా అనే ఆలోచనలో నుంచి పుట్టుకొచ్చిందే నోడ్ జేఎస్. నోడ్ జేఎస్ రాకతో అప్పటిదాకా జావా స్క్రిప్ట్ ప్రోగ్రామర్లు బ్రౌజర్కే పరిమితం అయిపోయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు సర్వర్ సైడ్ తమ ప్రోగ్రామింగ్ స్కిల్స్ని ఉపయోగించుకునే అవకాశం లభించింది. దీనివల్ల ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో క్లయింట్, సర్వర్ రెండు వైపులా ప్రోగ్రాం రాయడం వల్ల జావా స్క్రిప్ట్ సడన్గా మంచి పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయిపోయింది. దీంతో చాలా కష్టాలు కూడా వచ్చాయి. దీనికి కారణం జావా స్క్రిప్ట్ యొక్క ఆవిర్భావం. జావా స్క్రిప్ట్ తయారు చేసిన కొత్తల్లో అది చాలా సింపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్గా తయారు చేయబడింది. దానివల్ల చిన్న చిన్న ప్రోగ్రామ్స్ రాసుకోవడం చాలా ఈజీగానే ఉండేది. ఇప్పుడు సర్వర్లోకి రావటం, అలానే జావా స్క్రిప్ట్ బ్రౌజర్ మీద కూడా చాలా సంక్లిష్టమైన ప్రోగ్రామ్స్ రన్ చేయడానికి ఉపయోగించడం వల్ల ప్రోగ్రామ్స్ రాయటం చాలా కష్టంగా మారింది. అంటే ఏంటి, ప్రోగ్రామ్ రాయడం ఈజీయే, కానీ రన్ అవుతుందో లేదో పైవాడికి ఎరుకలాగా అయిందనమాట. దానికి కారణం జావా స్క్రిప్ట్ యూస్ చేస్తున్న ఒక డైనమిక్ టైపింగ్. దీనివల్ల ప్రోగ్రామ్స్ రాయడం ఈజీయే, కానీ మెయింటైన్ చేయడం అంత సులువు కాదు. ఇలాంటి కష్టాన్ని సాల్వ్ చేయడం కోసమే మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు ఒక కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని తెరపైకి తీసుకొచ్చాయి. ప్రోగ్రామ్ని ఉదాహరణకి జావా ప్రోగ్రాము ఒక జావా బైట్ కోడ్లోకి మారుతుంది కదా, అలాగే మనం ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని జావా స్క్రిప్ట్ అవుట్పుట్ వచ్చేలాగా చేస్తే ప్రస్తుతానికి ఉన్న జావా స్క్రిప్ట్ రన్ టైమ్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేయగలుగుతాయి కదా. ఈ ఆలోచనతో తయారైంది టైప్ స్క్రిప్ట్. టైప్ స్క్రిప్ట్లో మీరు రాసిన ప్రోగ్రామ్ ఎక్కడా రన్ అవ్వదు, అది సరాసరి జావా స్క్రిప్ట్గా మారిపోతుంది. ఆ జావా స్క్రిప్ట్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో అందరికీ తెలుసే కదా. ఈ కొత్త టైప్ స్క్రిప్ట్ వల్ల వచ్చే లాభం ఏంటి? ఎందుకంటే అది ఎక్కడా రన్ అవ్వదు, అలాంటప్పుడు నేను ఎందుకు వాడాలి? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే టైప్ స్క్రిప్ట్ అనే పేరే చూడండి, అది ఒక టైప్డ్ లాంగ్వేజ్ అనమాట. అంటే స్ట్రాంగ్లీ టైప్డ్ లాంగ్వేజ్. స్ట్రాంగ్లీ టైప్డ్ లాంగ్వేజ్ అంటే ఏంటో మనం కాసేపట్లో చూద్దాం, కానీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఉదాహరణకి నేమ్ అనే ఒక వేరియబుల్ ఉందనుకుందాం. ఆ నేమ్ అనే వేరియబుల్లో ఎటువంటి వాల్యూ స్టోర్ చేస్తాం సాధారణంగా?
నేమ్ అంటే విజయో హర్షనో ఏదో ఒకటి అంటే ఒక స్ట్రింగ్ని స్టోర్ చేస్తాం నేమ్లో. అలా కాకుండా నేమ్ ఈక్వల్ టు 20 అని స్టోర్ చేస్తామా? చెయ్యం కదా. కానీ ఆ నేమ్ అనేది స్ట్రింగ్ మాత్రమే తీసుకుంటుంది అని మనం గనక కంపైలర్కి చెప్తే మనం మన ప్రోగ్రామ్ మొత్తంలో నేమ్ అనే వేరియబుల్కి ఎప్పుడు స్ట్రింగ్ మాత్రమే అసైన్ అయ్యేలాగా అది చెక్ చేస్తుంది. ఒకవేళ ఎప్పుడైనా సరే మనం పొరపాటున నేమ్ ఈక్వల్ టు 20 30 అలా ఇచ్చామనుకో, ఆ కంపైలేషన్ ఫెయిల్ అవడం వల్ల మనం ప్రోగ్రామ్ ముందుగానే సరిచూసుకునే అవకాశాన్ని టైప్ స్క్రిప్ట్ కంపైలర్ కల్పిస్తుంది. ఇలా రాసిన టైప్ స్క్రిప్ట్ ప్రోగ్రామ్స్ జావా స్క్రిప్ట్గా మారడానికే టైప్ స్క్రిప్ట్ కంపైలర్ ఉపయోగపడుతుంది అనమాట. దీనివల్ల కాస్త కరెక్ట్ ప్రోగ్రామ్స్ రాసే అవకాశం కల్పిస్తుంది. కాబట్టి టైప్ స్క్రిప్ట్ ఇప్పుడు బాగా పాపులర్ అవుతున్న లాంగ్వేజ్. ఇది జావా స్క్రిప్ట్కి సూపర్ సెట్ అనమాట. అంటే మీరు కనుక ఏదైనా టైప్ స్క్రిప్ట్ ప్రోగ్రామ్ రాశారనుకోండి, అది టైప్ స్క్రిప్ట్లో కాకుండా అచ్చంగా జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్ లాగా రాసినా కూడా కంపైల్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే టైప్ స్క్రిప్ట్ అనేది జావా స్క్రిప్ట్ తయారు చేసే ఒక అడిషనల్ స్టెప్ మాత్రమే. మీకు ప్రోగ్రామ్స్కి కావాల్సిన టైప్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తే టైప్ స్క్రిప్ట్ కంపైలర్ ఆ టైప్స్ చూసి వాటిని జావా స్క్రిప్ట్గా మార్చగలుగుతుంది. ఇప్పటిదాకా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎక్కడ రన్ అవుతాయి అనే దాని మీద విభజించి చూసుకుంటూ వెళ్ళాం. అలా కాకుండా ఎలా రన్ అవుతాయి అని కనుక విభజిస్తే 2 రకాలుగా మనం ఆలోచించవచ్చు. ఒకటి కంపైల్డ్, ఇంకోటి ఇంటర్ప్రిటెడ్. కంపైల్డ్ అంటే మీరు రాసిన ప్రోగ్రామ్ వేరే భాషలోకి మారి ఆ మారిన భాష రన్ అవుతుంది. అలా కాకుండా ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజెస్లో మీరు రాసింది రాసినట్టుగా రన్ అయిపోతుంది. ఇంకా ఎడిషనల్ స్టెప్ ఉండదు. దీనివల్ల అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అడ్వాంటేజెస్ ఏంటి? ప్రోగ్రామ్ స్టార్ట్ ఫాస్ట్గా అయిపోతుంది. ఎందుకంటే కంపైలేషన్ లాంటి స్టెప్లు ఏం లేవు కదా. మీరు రాసిన ప్రోగ్రామ్ని ఇమ్మీడియట్గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందనేది తర్వాత విషయం. కంపైల్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏంటి? మీరు రాసిన మొత్తం ప్రోగ్రామ్ని అది అనలైజ్ చేసి ఒక వేరే అవుట్పుట్ ఇచ్చి ఆ అవుట్పుట్ రన్ అవుతుంది. కాబట్టి స్టార్టింగ్ కాస్త స్లోగా ఉంటుంది. ఉదాహరణకి జావా కంపైలర్ బోల్డ్ సేపు పడుతుంది. అలానే గో కంపైలేషన్ ఫాస్ట్గా ఉంటుంది అంటారు, కానీ నాకెందుకో ఇప్పుడు అది స్లోగానే అనిపిస్తుంది. అలానే రస్ట్, అలానే ఇంకే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా కూడా కంపైలేషన్ స్టెప్ అనేది చిన్న విషయం ఏం కాదు. జావా స్క్రిప్ట్ అత్యంత పాపులర్ అవడానికి ముఖ్య కారణాల్లో ఒకటి, ఒక చిన్న స్క్రిప్ట్ రాసి బ్రౌజర్ ఒక ట్యాగ్లో డిక్లేర్ చేసేస్తే ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. దానికి కారణం కంపైలేషన్ అనే స్టెప్ లేకపోవడమే. ఇలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోనే కోలోకే వచ్చేది పైథాన్. పైథాన్ ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. చాలా వర్సటైల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. అంటే రకరకాల పనుల్ని ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా చేయొచ్చు. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ చేయొచ్చు, ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ చేయొచ్చు, అలానే మ్యాథ్కి సంబంధించిన ప్రోగ్రామింగ్ బోల్డ్ చేయొచ్చు. దానికి కారణం ఏంటంటే ఎక్కువగా దీన్ని సైంటిస్టులు, సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ డెవలప్ చేసే వాళ్ళకన్నా కూడా నిజంగా పనిచేసేవాళ్ళు ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ని కోరుకుంటారు. ఎందుకంటే ఒక రీసెర్చ్ ఫీల్డ్లో ఉండేవాడు ఏదన్నా ఇమీడియట్గా మ్యాథ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామంటే కనుక ఒక పెద్ద ప్రోగ్రామ్ రాసి దాన్ని కంపైల్ చేసి దాన్ని ఎక్కడో డిప్లాయ్ చేసి అవన్నీ టెస్ట్ చేయలేడు కదా. వాడికి ఇమీడియట్ ఫీడ్బ్యాక్ కావాలి. అలాంటి ఇమీడియట్ ఫీడ్బ్యాక్ ఇస్తూ చదవటానికి సులువుగా ఉండే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ల్లో ఒకటి పైథాన్. ఈ పైథాన్ అనేది ఒక ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అని చెప్పుకున్నాం కదా. అలానే కాకుండా ఈ పైథాన్ డైరెక్ట్గా మెషిన్ మీదే కాకుండా జావా వర్చువల్ మెషిన్ మీద రన్ అవుతుంది. జైథాన్ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ ఉంది. అదేంటంటే మీరు కనుక రాసిన పైథాన్ కోడ్ని జావా వర్చువల్ మెషిన్కి సంబంధించిన బైట్ కోడ్లోకి మార్చగలుగుతుంది. అలానే గూగుల్ వాళ్ళు వాళ్ళ ఇంటర్నల్ సిస్టమ్స్లో చాలా మటుకు పైథాన్ని వాడుతూ ఉంటారు. మెషిన్ లెర్నింగ్లో అత్యంత పాపులర్ అయిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈ పైథాన్. దానికి కారణం ఇందా చెప్పుకున్నాం కదా, సైంటిస్టులు, ఇంకో మాటలో చెప్పాలంటే బాగా తెలివైన వాళ్ళు బాగా ప్రోగ్రామ్ రాసి కంపైల్ చేసి ఎక్కడో డిప్లాయ్ చేయడానికి ఇష్టపడరు. ముందు వాళ్ళకి కావాల్సిన పనిని వేగంగా చేయడానికి ఇష్టపడతారు కదా. అందుకని ఆ మెషిన్ లెర్నింగ్కి సంబంధించిన డేటా సైంటిస్టులు వాళ్ళు పైథాన్లో చాలా లైబ్రరీస్ తయారు చేయడం వల్ల ఇప్పటికీ పైథాన్ అనేది మెషిన్ లెర్నింగ్లో తిరుగులేని లాంగ్వేజ్గా మారింది. దాదాపు 20 నిమిషాలు అయింది. 10 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి పైపైన మాట్లాడుకున్నాం. వీటిలో చాలా విషయాలు చెప్దాం అనుకొని తర్వాత చెప్దాం అని చెప్పి కొన్ని వాయిదా వేశాను. వాటిలో ముఖ్యమైనవి టైపింగ్ గురించి, స్ట్రాంగ్లీ టైప్డ్, వీక్ టైపింగ్, అలానే డైనమిక్ టైపింగ్ అండ్ స్టాటిక్ టైపింగ్.
ఈ టైపింగ్లో ఇవి చాలా ముఖ్యమైనవి. వీటికి ఈ లాస్ట్లో 5 నిమిషాల్లో ఏదో అరకొర చెప్పడం ఇష్టం లేక వచ్చే పాడ్కాస్ట్లోకి దీన్ని పోస్ట్పోన్ చేస్తున్నాను. ఈ స్ట్రాంగ్లీ టైప్డ్ లాంగ్వేజెస్, అలానే వీక్ టైప్డ్ లాంగ్వేజెస్, అలాగే డైనమిక్ లాంగ్వేజెస్లో ఏది మంచిది ఏది చెడుది అని అనుకోవడానికి ఏమీ లేదు. వేటి అడ్వాంటేజెస్ వాటివే ఉన్నాయి. వాటన్నిటి గురించి వచ్చే పాడ్కాస్ట్లో చాలా డీటెయిల్డ్గా మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. ఇప్పటిదాకా విన్నందుకు ధన్యవాదాలు. మీ అభిప్రాయాలు పంచుకోవడం మర్చిపోకండి. ఫేస్బుక్, సౌండ్ క్లౌడ్, ట్విట్టర్ ఎక్కడ పడితే అక్కడ లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.